ज्ञेयेषु भिन्नेषु यथा भेदेन वर्तते तत्रातिशायिनी बुद्धिः तत्सूक्ष्ममिति वर्तते। दोषाणां च गुणानां च प्रमाणं प्रविभागतः कञ्चिदर्थमभिप्रेत्य सा संख्येक्षुपधार्यताम्। इदं पूर्वमिदं पश्चात् वक्तव्यं यद्विवक्षितं क्रमयोगं तपस्याहुः वाक्यं वाक्यविदो जना। धर्मकामार्थमोक्षेषु प्रतिज्ञाय विशेषतः क्रमयोगं तमस्याहुः वाक्यं वाक्यविदो जना। ఈ సూక్ష్మత్వాదులైన అర్థాలు పదాలు వాక్యాలు పదార్థాలు వాక్యార్థాలు అనే రీతిగా వివరంగా చెప్తాను. వీటిల్లో ఒక్కొక్క దాని లక్షణాన్ని ప్రత్యేకంగా చెప్తాను నేను. తెలియదగిన విషయాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఇది కుండ ఇది వస్త్రం అని వస్తువుల జ్ఞానం వేరుగా ఉన్నప్పుడు అలాంటి చోట్ల యథార్థాన్ని నిర్ణయించే బుద్ధిని సూక్ష్మ బుద్ధి అంటారు. కొన్ని చోట్ల విశేషమైన అర్థం ఉంటుంది అని భావించి వాళ్ళలో దోషాలని గుణాలని విడివిడిగా లెక్కించడం అనే దాన్ని సంఖ్య అని కానీ సాంఖ్యం అని కానీ అంటారు. తాను అనుకున్న దోషాల్లో ఈ గుణాన్ని ముందు చెప్పాలి, ఈ దోషాన్ని తర్వాత చెప్పాలి అనే పూర్వాపరాలను నిర్ణయించుకోవడంతో వచ్చే వాక్యాన్ని వాక్యవేత్తలు క్రమయుక్త వాక్యం అంటారు. ధర్మార్థ కామోక్షాలు అనే నాలుగింటిలో ఏదో ఒకదాన్ని విశేషంగా ప్రతిపాదిస్తాను అని ప్రతిజ్ఞ చేసి చెప్పిన తర్వాత ఇదే నేను చెప్పదలుచుకుంది అని స్థిరమైన సిద్ధాంతాన్ని నిశ్చయించడం నిర్ణయం అంటారు. రేపు మనం ఈ అధ్యాయాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.